హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీవాణి వ్లాగ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనము నాటుకోడి పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా చికెన్ తీసుకొని దానిని బాగా కడిగి తీసుకోవాలి. తర్వాత అందులో కారం 1 స్పూను, పసుపు కొంచెం, సాల్ట్ వీటన్నిటినీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత వీటిని మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి 10 or 15 minutes. ఇది కొంచెం బాగా కలిసిన తర్వాత బాగుంటుంది. అందువల్ల తర్వాత 2 పెద్ద ఆనియన్స్ని తీసుకొని వాటిని ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా వేగుతుంది. తర్వాత పచ్చిమిర్చిని 4 తీసుకొని వాటిని కూడా పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలండి. నాటుకోడి పులుసు రాగి ముద్ద చాలా బాగుంటుందండి. మీలో ఎంతమంది ఇలా ట్రై చేశారో కామెంట్ చేయండి. నార్మల్ చికెన్ కంటే నాటుకోడి ఇలాంటి తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదండి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత కుక్కర్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వీటన్నిటినీ వేసి బాగా వేపుకోవాలండి. మీడియంలో పెట్టుకొని స్టవ్ వేపుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న మెంతి ఆకు, కొంచెం పుదీనా వేయాలి. వీటిని వేయడం వల్ల స్మెల్, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్ వేసుకోవాలండి. దీనిని వేసి బాగా మిక్స్ చేయాలి, కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని పచ్చి వాసన వెళ్ళే వరకు బాగా వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత చికెన్ ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి. సిమ్లో ఉంచుకొని మూత పెట్టేసేయాలి కొద్దిసేపు. తర్వాత మసాలాకి సరిపడవి ఏర్పాటు చేసుకోవాలి. వీటన్నిటిని మిక్సీ పెట్టి పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూసి ఇందులో మసాలా పేస్టు వేసేయాలి. వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత ఒక టమోటా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా వాటిని ఇందులో వేసేయాలండి. వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ వేయాలి, తగినంత. వాటర్ అనేది మీ ఇష్టం అండి, ఎంత క్వాంటిటీ కావాలంటే అంత వేసుకోవచ్చు. కొంచెం ఉప్పు వేయాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 5 విజిల్ వచ్చే వరకు ఉంచాలండి. తర్వాత మనకి నాటుకోడి పులుసు రెడీ అయినది. ఇది ముద్దలేకి చాలా బాగుంటుందండి. రాగి ముద్ద చేసుకుంటే చపాతీలకు కూడా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ కామెంట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.